నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అధికార కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది, బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందన్న మాటకి ఇప్పుడు జస్టిఫికేషన్ దొరికే అంశంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించి కేసీఆర్ పక్కనే ఉంటూ కూడా 10 సంవత్సరాలు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కేకే అండ్ వాళ్ళ కూతురు గద్వాల విజయలక్ష్మి గారు కూడా రేపు అంటే 30వ తారీఖున శనివారం రోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. చేరుతారని కూడా స్టేట్మెంట్ కూడా నేను ప్రెస్ మీట్ చేసి చెప్పడం జరిగింది. సో నిజంగానే అవకాశ రాజకీయాలకి తెరలేపుతున్నటువంటి ఈ సీనియర్ నాయకులంతా కూడా మరి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, నిజంగానే కేకే గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటూ వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా? దీని మీద చర్చించడానికి మనతో పాటు గోని ప్రకాశ్రావు గారు సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గారు మనతో పాటు ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మనం ప్రతి అంశం మీద చర్చిస్తున్నాం, కానీ చాలా హాట్ టాపిక్. సార్, మీరు కేకే గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఏం సార్ అసలు కేకే గారి పార్టీ మార్పు వెనకాల కారణాలు ఏంటంటారు? కారణం ఏంది, అక్రమ వాటిని ఏదైతుందో మొన్న ఎంక్వైరీ అవుతుంది కనుక కొన్ని 100 కోట్ల భూములు ఏదైతుందో దారతత్వం చేసిండు కేసీఆర్ కుటుంబానికి. ఇప్పుడు ఆయన 2 ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉండడు కమాన్ దగ్గర, 2 ఇండ్లు అక్రమం. దాదాపు 3.5-4 లక్షల గజం ఉంటుందండి. ఎందుకు అపార్ట్మెంట్ కట్టుకోలేదండి? ఎందుకు 2 మొన్నటిదానికి ఏమున్నాయి గుడిసెలు ఉండే. నాకు ఆ కుటుంబం అంతా, నాకు వాళ్ళ బిడ్డ లెక్క విజయ్ కానీ, విప్లవ్ కానీ, వాడు పెద్ద కుమారుడు కానీ, అంతా ఎవ్రీథింగ్. వాటిని ఏం చేసుకుంటాను కోసము పార్క్ కప్ చేసిండు. కానీ ఆంధ్రజ్యోతి ఏదైతుందో ఆంధ్రజ్యోతి పక్కకు ఇప్పుడు శ్మశానం ఉంది కదా, జర్నలిస్ట్ ఫస్ట్ జర్నలిస్ట్ కాలనీ అది సుందరం గారు ఉంటారు కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రభా ఎడిటర్, ప్యాట్రాట్ ప్రభాకర్. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద సార్ ఆడ పార్కును అది కట్టింది కదా సార్, ఏది మన మడిగలు కట్టాడు కదా లోపల. ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇస్తే ఇవ్వకుండా చేశాడు కదా, ఆఫీసర్లకు చెప్పాడు కదా నేను దాని మీద ఇష్యూ చేద్దామని టీఆర్ఎస్లు చేరిన తర్వాత. టెలిఫోన్ బూతులు పెట్టేసాడు సార్. ఒకటే కారు, మారుతి కారు, 2 కొడుకులు, అది ఇట్లా డొబ్బాలి దాన్ని, అది ఒడ్డు మీద ఉంటుంది ఎన్కీళ్ళు, ఇది ముంగడిది ఆయనది, ఎన్కీళ్ళు అల్లుని అంటే సొంత సిస్టర్ కొడుకు ఇంట్లో ఉంటుండే. టెలిఫోన్ బూతులు అంటే పెట్రోల్ పంపులు 91 తర్వాత. జగన్నాథరావు టెలికమ్యూనికేషన్ ఎస్టీడీ బోర్డు మెంబర్, మణిమంజయ్ బోర్డు మెంబర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఏది టెలిఫోన్ అమ్ముకున్నారండి. అవి ఎవరు అమ్ముకున్నారు నేను చెప్పను. 10,000కు 15,000కు ఒక కనెక్షన్. దాంట్లో సెలెక్ట్ కమిటీల పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసిన సెలెక్ట్ కమిటీ అనుకో రాదండి. ఇంకొక రాజు, ఒక బ్యాంక్ ఆయన ఉండే. ఈయనకు టెలిఫోన్ అడిగినరు. అక్కడ ఆంధ్రజ్యోతి పార్కులో ఉందో ఆ పార్కు మూల మీద పెట్టడానికి అడిగితే ఇవ్వలే వాళ్ళు. ఎవరు జగన్నాథరావు గారు కానీ మనమని అడిగిండో లేదో. ఒకరోజు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ నా బతికిట్లా అయిందిరా నీ అమ్మని అవుతుందో, నేను నాకు టెలిఫోన్ బూత్ పెట్టుకుంటా అంటే మన పిల్లల కోసం అవుతుందో నాకు ఇబ్బందిగా ఉందిరా అంటే అప్పుడప్పుడు అరేతూరి అంటాడు ప్రేమకు. కాదురా బాబు అన్నాడు, నీకు ఎన్ని కావాలన్నా తుమ్మ ఐసీ బోల్తే పోయి అందరి మీద అది చేస్తాడు కదా. కన్ఫ్యూజ్ మాస్టర్ ప్రకాష్ మంచోడు కాదు కానీ చెడ్డోడు కాదు కదా, బురాబినే అనవును అంటే బీబీ రాజు శిష్యుడు. మనము 3 గాలంటే 4 గాలంటే వాళ్ళు 3 గాలంటారు, మనం 3 అంటే వాళ్ళు 4 అంటారు. బీబీ రాజు గారు కానీ మా చొక్కరావు గారు మాకు అది వీళ్ళంతా సోషలిస్టు. అంటే తలకాయ పెడితే మిల్లగ పెడితే మంచివాడు. ప్రకాశ్ మంచివాడు కాదు కదా, కానీ అంతకంటే మంచివాడు కూడా మనకు కనబడతలేడు కదా. ఇప్పుడు విప్లవ్ కుమార్ చెప్పిండట కదా, అతని ఇష్టం, ఇది కరెక్టే నిర్ణయం, అతని ఇండివిజువల్. మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మీరు ఇంటర్వ్యూ అని కాదు, మేము కుటుంబం తీసుకున్నప్పుడు అది మంచి నిర్ణయం కాదంటాడు. కానీ మేజర్ చిల్డ్రన్స్ అయినరు మళ్ళీ ఏం చేస్తాడు, అది 2 చెప్తాడు ఆయన. అంటే తద్దినము పెళ్లి మంత్రం చేసే అది. ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. డైలీ న్యూస్ అనుకోండి, బ్లాక్ మెయిలర్. గోనె ఎవరిదే మీద అటాక్ చేస్తాడు, క్రిటిసైజ్ చేస్తాడు. రాజీ అయితే కాంప్రమైజ్ అవుతాడు, కానీ ఏ లబ్ధి పొందకుండా. బ్లాక్ అంటే డీల్ మంచకించి మంచి స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళీ తెల్లారి మ్యాచ్ ఫిక్సింగ్. టెలిఫోన్ బూతులు నెలకు ఎన్నండి 2. ఆ బూత్ ఎవరి పేరు మీద? శ్రీనివాసరావు గణపతి, పీపుల్స్ వార్ గణపతి కొడుకు పేరు మీద. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.
ఇంకో కనెక్షన్ ఒక పిల్లని పేరు మీద నడిపిన వాళ్ళు అరుణ్ నా కరీంనగర్. 2 ఇక్కడ ఈ పార్కులో 2 కనెక్షన్లు. షాన్బాగ్ ఉంది కదా అక్కడ పంజగుట్టలో, షాన్బాగ్ వాళ్ళ పెద్ద కొడుకు, ఆయన పెద్ద ల్యాండ్ గ్రాబిగర్ అనుకోండి అందరికీ. ఆ షాన్బాగ్ ఓనర్ వాళ్ళ పెద్ద కుమారుడు ఏదైతుందో విప్పికి ఏదైతుందో క్లాస్మేట్. మెట్లెక్కే కాడ బేకరీ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మెట్లెక్కుతాయి కదా, వెంకటేశం అని అసెంబ్లీ సెక్రటరీ ఉండే, ఆయన కొడుకులు వాళ్ళ మీద ఆఫీస్ ఉండే. మెట్లకాడ ఉంటుంది కదా, మెట్లకాడ 2 కనెక్షన్లు. రాములు మొన్న పెద్దపల్లి కాంగ్రెస్ ఆస్పిరెంట్ ఎంపీపీ ఆడు, సర్పంచ్ ఎంపీపీ, ఆయన భార్య జడ్పీటీసీ, మొన్న ఇప్పుడు స్టిల్ ఆయన జడ్పీటీసీ, మొన్న టర్మ్ అయిపోయింది అనుకుంటా, ఎమ్మెల్యే ఆస్పిరెంట్, 4 సార్లు వరుసగా ఎన్నికైనాడు. వాళ్ళు 2 కనెక్షన్ ఇచ్చారు. 4 కనెక్షన్ ఇప్పించాను. అక్కడ నా ఒక బంధువులది లక్ష్మణరావు అని తాడిపల్లి శ్రీరాంపూర్ మండల్, వాళ్ళ కూతురు పేరు మీద. ఇక్కడ గణపతి కొడుకు పేరు మీద కనెక్షన్. 4 కనెక్షన్ నేను ఇప్పించిన. 16వ రోజు ఫిట్ చేయించాను ఇక్కడ. దానికి కొట్లాట తండ్రి కొడుకులు. వాళ్ళ ఒక దగ్గర ఒక ముస్లిం అతను డ్రైవర్ ఉండే, లెక్కలు చూపబోతుండే కరెక్ట్. ఆఖరికి నీకు ఇది కాదని చెప్పి లీజుకి ఇప్పించాను. ఇక్కడ ఏదైతుందో 17,000 2 కనెక్షన్లకు 17,000 పర్ మంత్. అరుణ్ అని కరీంనగర్ కుర్రోడు నడిపాడు. అక్కడ రాములు అని జడ్పీటీసీ ప్రజెంట్ పెద్దపల్లి ఆస్పిరెంట్, కంటిన్యూగా 4 సార్లు ఎలక్ట్ అయినాడు. కరీంనగర్లో ఒక ఏళ్ళ మీద 5-6 కూడా లేరు. కంటిన్యూ 20 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం మీద, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద ఎన్నికాడు. ఆ కుర్రోడు కాంగ్రెస్ మీద ఎన్నికాడు. బతుకు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ జెండా అట. 77 ఏ పార్టీలు ఉన్నావా? అప్పటి వరకు ఎమ్మెల్సీ కాలేను. 77లో సిఎఫ్డి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, జగజ్జీవన్ రామ్ ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే పార్టీ పెట్టిండో బహుగుణ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ, నందిని శతపథి ఒరిస్సా చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ. ఇక్కడ కొండ లక్ష్మణ బాబుజీ, ఎస్ జైపాల్ రెడ్డి గారు ఎమర్జెన్సీని వ్యతిరేకం చేస్తూ స్టేట్మెంట్ టైపిస్ట్ పిఏ కొండ లక్ష్మణ బాబుజీ అన్నీ ఈయన. ఎందుకంటే అప్పటికే డైలీ న్యూస్ నా వెళ్ళినటువంటి కదా, స్టేట్మెంట్ టైప్ ఈయనే చేస్తాడు. ఓకే, నాయి కూడా మస్తు 10 డ్రాఫ్ట్లు చేసి నేనే అవి ఆ టైప్ కొట్టి నా దగ్గర కావాలంటే పేపర్లు ఇస్తాను. చిన్న టైప్ అక్షరం సింగిల్ లైన్లో కొడతాడు అన్నీ. అదే తద్దినం పెళ్లి కాదు, ఏదైనా ప్రకాశ్రావును వెంకటస్వామిని తిట్టించేది నేను పోతే కొడతాడు. మళ్ళీ వెంకటస్వామికి వాళ్ళ కొడుకొస్తే ఆయన కొడతాడు టైపు. సలహాలు ఆయన ఏమన్నా పాయింట్స్ ఆయనే చెప్తాడు. తద్దినం పెళ్లి మంత్రం అంటారు కదా. ఈ రోజు ఏదైతే 70 ఏళ్ళ జనతా పార్టీలో పోయినావు కదా, సిఎఫ్డి తర్వాత జనతాల మెర్జ్ అయింది కదా, జగజీవన్ రామ్ వీళ్ళంతా. 89లో నీకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికయ్యాడు 78లో. తర్వాత ఇమ్మీడియట్గా మినిస్టర్ అయ్యాడు అంజయ్ క్యాబినెట్లో. తర్వాత కౌన్సిల్ వైస్ చైర్మన్ అయ్యాడు. రెండోసారి కూడా ఎన్నికయ్యాడు. డిజాల్వ్ అయింది కౌన్సిల్, డిజాల్వ్ అయింది 86లో. నిరుద్యోగి ఎక్కడ టికెట్ ఇవ్వాలి? 83లో మంత్రిగా ఉండి భాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో సికింద్రాబాద్ ఓడిపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే 89లో ముఖేష్, ఎక్కడ? మహారాజ్గంజ్. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ పేరు పెట్టిండు? మహారాజ్గంజ్. ముఖేష్ మంత్రి అయిన తర్వాత 2000 ఆయనను తీసేసి టికెట్ ఇప్పించింది నాకు విజయభాస్కర్. సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి పూర్ థర్డ్ మహారాజ్గంజ్లో. సెకండ్ ఎవరు? బీజేపీ గెలిస్తే రాథోడ్ ఎవరు గెలిచారు, రేస్ కోర్సులో బుక్కి ఉంటుంది. సెకండ్ ఎవరు? 500 తోటి ముఖేష్ ఓడిపోయాడు. 96లో ఎంపీ గెలిచాడు ఆత్మచరణ్ అని, ఎన్ఆర్ఐ ఫ్రమ్ నిజామాబాద్. మళ్ళీ అదే భాస్కర్ రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఉండి కేశవరావుకు సిట్టింగ్ 22 ఎంపీలు గెలిచారు 96లో. ఓన్లీ 1 ఆత్మచరణ్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇప్పించి ఈయనకు టికెట్ ఇచ్చారు కేశవరావుకి. ఎక్కడ? నిజామాబాద్లో. ఇస్తే సోనియా గాంధీ గారు మొదటిసారిగా, అప్పటి వరకు రాజకీయాలు రాలేదు, 91లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత 98లో షీ ఎంటర్ క్యాంపెయిన్. సీతారాం కేసరి ఏఐసిసి అధ్యక్షుడు, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసింది. వి హనుమంతరావు ఫ్రమ్ నల్గొండ ప్రచారం చేసింది, ఓడిపోయాడు. మల్లికార్జున్ ఫ్రమ్ సిట్టింగ్, అక్కడ ఎవరు? మల్లికార్జున్ గారు కేంద్ర మంత్రి, ఆయనకు ప్రచారం చేసింది, ఓడిపోయాడు. సత్యనారాయణరావు ఏఐసి జనరల్ సెక్రటరీ ఉండే, 3 సార్లు ఎంపీ ఉండే, ఆయన కరీంనగర్లో ప్రచారం చేసింది. వెంకటస్వామి సిట్టింగ్ ఉండే, ఆయన 2 కాన్స్టిట్యున్సీలు కలిపి ఉంటాయి సరౌండింగ్లో. వెంకటస్వామి సత్యనారాయణరావు ఓడిపోయాడు. ఒకటి హనుమంతరావు, ఒకటి మల్లికార్జున్, 4 కేశవరావు కోసం పోయింది. ఎందుకంటే వీళ్ళు పైల్వాన్లు కదా, వీళ్ళంతా పైల్వాన్లు, బలహీన బడుగు వర్గాల నాయకులు ప్లస్ ఏదైతుందో ఛాంపియన్లు. అంటే రాష్ట్రంలో పెద్ద సీనియర్ నాయకులని. అక్కడ కూడా పైరవి కదా వాళ్ళ ఇది ప్రోగ్రాం పెట్టించుకున్నాడు కూడా. ఆయన ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు? పూర్ థర్డ్ 50,000 తోటి గంగారెడ్డి అని టీడీపీకి వెళ్తే
ఆత్మచరణ్ రెడ్డి బీజేపీ గుర్తు మీద పువ్వు గుర్తు మీద చేసిండు సెకండ్, పూర్ థర్డ్. అటువంటి చరిత్ర ఉండి నువ్వు ఏదో కాంగ్రెస్లో సంసారం అయినట్టుగా వీపీ సింగ్ అదే 86కి అయిపోయింది కదా, 89లో వీపీ సింగ్ వచ్చిండండి. రాజీవ్ గాంధీకి రెబల్ అయిండు. ఏది బోఫోర్సన్ ఇష్యూ, ఆరిఫ్ మహమ్మద్, ముఫ్తీ ముహమ్మద్ సయీద్ అండ్ వీపీ సింగ్, అరుణ్ నెహ్రూ ఇందిరాగాంధీ చుట్టం. అది రవీంద్ర భారతిలో మీటింగ్ ఉంటే రవీంద్ర భారతి మీటింగ్ అటెండ్ అయ్యండి. ముంగట 2వ రోజులో కూర్చున్నాడు. ఎందుకు దాంట్లో ఎవరు పిలుతాడు, ఎవడు పిలుతాడు? అసలు నీకు ఏమైనా ప్రజాబలం ఉంటే కదా, ఓన్లీ బ్లాక్మెయిల్. ఇదే పేపరు స్టేట్మెంట్, ఆ సెన్సిటివ్ టైం ఎట్లుండాలి దీని మీద నేను క్రిటిసైజ్ చేసుకోవచ్చు. కానీ నెవర్ కాంప్రమైజ్. అరే అమ్మకు చూడదేమంటే ఇడిచిపెట్టినాం, కానీ లబ్ధి కోసం మాత్రం నేను ఎవరి మీద వ్యతిరేకత చేయలేదు. ఇప్పటికి స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఎపిసోడ్, నో కాంప్రమైజ్. నాకు లాభం చేస్తా అంటే నాకు అవసరం లేదు, చూడదేమంటే చూడదైతే. పేర్లు చెప్పదలుచుకోవాలి, ఇప్పుడు సందర్భం కాదు. నిన్నటిదానికి పౌరులోళ్ళు అంటే టీవీ వాళ్ళు కూడా ఓపెన్ చెప్పిన, ఆమె గురించి నేను మాట్లాడా, పలానా గురించి మాట్లాడా, ఎందుకంటే మాట ఇచ్చాను. అట్లే ఈ కేశవరావు ఏదైతుందో కుటుంబంలో సెక్రటరీ జనరల్ అనే పోస్టు అది కంటిన్యూ కదా, మీరు అడగబోతున్నారు కదా మళ్ళీ ఎక్కడ లేదు ఏం లేదు, అది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి పదవులు ఆయన అనుభవించిండు. ఏది పిసిసి అధ్యక్షుడు చేసిండు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీగా చేసిండు, అదేవిధంగా పార్లమెంటు బోర్డు మెంబర్ కింద. రైట్, దానికి వస్తున్నాను. పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారకుని ఈ స్టూడియో ఇంటర్వ్యూ అయిన తర్వాత కేశవరావు దగ్గరికి వెళ్ళండి. ఇది టెలికాస్ట్ అయినాక రేపు దీంట్లో ఏదైనా అబద్ధం ఉంటే మాట్లాడమనండి. ఫేస్ టు ఫేస్ ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి, చెక్ పెట్టండి. పిసిసి కారణం నేనా లేదా? 2 కొడుకులు నన్ను ఏమడిగారు. వెంకట్ పెద్ద కొడుకు అండి విప్లవ్, ఎలా రాజశేఖర రెడ్డి గారిని రామచంద్రతో కూర్చుని పెట్టిన, కాళ్ళు పట్టుకొని, ఇదివరకు చెప్పాను మరి, కాళ్ళు పట్టుకొని నా జీవితంలో తప్పు చేయాలి, మీకు ఒబిడి అంటుకుంటాను. పిసిసి కావడానికి అప్పటి వరకు వీళ్ళ కన్ఫంట్రేషన్. ఎందుకు కన్ఫంట్రేషన్ అంటే 98లో ఆయన పిసిసి అయినప్పుడు కూడా బాగారెడ్డి గారు సపరేట్ పిసిసి, సమరసింహారెడ్డి గారు, బాగారెడ్డి గారు, అశోక్ సింగ్, ఆమోస్ చనిపోయాడు, సంతోష్ ఇప్పుడు బతుకున్నాడు ఎక్స్ మంత్రి, రామచంద్ర ఆదిలాబాద్ చనిపోయాడు, వీళ్ళంతా సపరేట్ పిసిసి మా తెలంగాణ టికెట్లు మాకే సపరేట్ పిసిసి తెలంగాణకి ఇవ్వాలని. అలాగే 2004 కంటే ముందు అదే స్లోగన్ అయినది. బట్ ఎలక్షన్ ముందు కూర్చుని పెట్టాను. లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ డేట్ కూడా చెప్పగలుగుతాను నేను. 2004 నందికొట్కూరులో లాస్ట్ డే ఆఫ్ ఆంధ్ర. అవును. ఏది సుచరిత ఆ కాన్స్టిట్యూన్సీలో 3 రోజుల ముందు ఎక్కడ అన్ని హోటల్స్ ఉంది. ఇక్కడ 3 గంటలకు బయలుదేరి వచ్చాడు. పాణ్యం కాన్స్టిట్యూన్సీలో ఏదైతుందో ఒక వ్యాన్, చిన్న వ్యాన్లో సిటిఆర్ గారు అక్కడ వాళ్ళు ఈయన కూర్చుని పెట్టాలి, డ్రైవర్ కూర్చుని పెట్టాలి, రాజశేఖర రెడ్డి ఉంటాడు. నేను ఆ సీటు మీద కూర్చుండి ముంగట డ్రైవర్ పక్కది అంటే ఆయనకు ఎదురుగా చిన్న వ్యాన్ లేకుండా, అప్పుడు అది పెద్ద రథం కూడా లేదు ఎందుకు అక్కడ సమ్ ప్రాబ్లం. అంటే అక్కడ ఇక్కడ అయిన తర్వాత వారం రోజులకు ఆయన వచ్చినాక ఏదైతుందో కూర్చుని రాజశేఖర్ చెప్తాను, ఈ మీటింగ్లో ఎందుకు ప్రకాష్ బాగుండదు కదా మాట్లాడుతాను. 1 నిమిషం క్లోజింగ్ ఆఫ్ సుచరిత మీటింగ్లో కాబోయే ముఖ్యమంత్రి ఈయన వస్తాడు, 1 నిమిషంలో కంప్లీట్ చేయమని చెప్పిన. ఐ వాజ్ ఇన్ ద వ్యాన్. దెన్ మళ్ళీ వార్తా విజిట్ చెప్పించినాం. సాంగి భార్య అండ్ మల్లిరెడ్డి రంగారెడ్డి ఇంకెవరు వచ్చారు, కార్లో వచ్చారు వాళ్ళు. సాంగిది వార్త కర్నూలు పక్కే కదా వార్త, ఒక పెద్ద మెయిన్ రోడ్డుకు ఉంటుంది అవుట్స్కట్లో. నేను దానిలో పోయి వచ్చి కేశవన్న నాకు జర టైర్డ్ ఉన్నా ఏదో మాట్లాడాలన్నాడు. కార్లో వాళ్ళు సాంఘీ కార్లో ట్రావెల్ చేసిండ్రు. అదే వ్యాన్లో మేము వచ్చి కేశవరావు గారిని ఇక్కడ డిసిపెట్టాం. రాజశేఖర రెడ్డి గారి రోడ్ నెంబర్ 2లో ఉంటుంది కదా, కేశవరావు ఏదైతుందో అక్కడ, ఏది హయాత్ పక్కకు, ఈయనది ఇక్కడ ఇంటికాడ. అప్పుడు ఇదే ఇంటి ఉంటుండే, ఖమ్మం దగ్గర కాదు. నేను వదిలిపెట్టిన తర్వాత పిసిసి కావడానికి లింకప్ చేసిన. పిసిసి అయ్యాడు. 2006లో రాజ్యసభ అయ్యాడు. అదంతా పోనీయండి, రాజ్యసభ అయ్యాడు. అయిపోయి లబ్ధి ఉంది. కానీ మీరు అన్నారు వర్కింగ్ కమిటీ మెంబర్, అది సోనియా గాంధీ చేయలేదు, అది రాజశేఖర్కి సంబంధం లేదు. పిసిసి ఆమె చేసిన ఈయన కనెక్షన్ తోటి. రాజ్యసభ ఒపీనియన్ అయినప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్, బట్ కేశవరావుకు నువ్వు కేశవరావు అయితే పిసిసి ప్రెసిడెంట్ అని ఓకే అన్నాడు. మొదలే టాక్స్లో కేశవరావు ఉండాలి. 2004లో ఎవరైనా సాంఘీ అయ్యాడు ఎలక్షన్ అయితేనే, 4లో సాంఘీ. అండ్ నేను అనుకుంటున్న దాసరి
8 లైండు మళ్ళీ 2024 లైండ్ వేస్తా దాసనారాయణరావు కేంద్ర మంత్రి సెకండ్ టర్మ్ అయ్యండు. ఫస్ట్ 98 అనుకుంటా. అయితే ఫస్ట్ ఫేజ్లో సాంఘీ 2004 తర్వాతనే ఒకటే టర్మ్, సాంఘీ రెండవసారి కాలే. ఎందుకంటే ఆయన కంట్రిబ్యూషన్ అది పాదయాత్రలో ఒక మిషన్ పెట్టాడు. తను ఒక ఏదైతే ఉందో జెండాలు ఎక్కడైతే వాళ్ళది ప్రింటింగ్ ఉంది కదా వాళ్ళ దగ్గర, ఏది బంటింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆయన చేసింది. అంటే మళ్ళీ మేము చెక్ పెట్టుకున్నాం. ఇప్పుడు సుధీర్ రెడ్డి కంప్లీట్ టూర్లో ఎవ్రీ డే అతను ఉంటుండే, ఫుడ్ సెక్షన్ చూసుకుంటుండే. అయితే అతనికి 2006లో పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఈజ్ నాట్ ఏ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఇప్పటికి చెప్పుకుంటాడు పార్లమెంటరీ మెంబర్. నో, వర్కింగ్ కమిటీ మెంబర్ కాదు అతను, నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్ కాదు. ఈజ్ ఓన్లీ ఇన్ఛార్జ్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ కనుక ఏమవుతుందంటే ఎవరైతే ఏ స్టేట్స్ అని ఇన్ఛార్జ్ ఉంటే పార్లమెంటరీ బోర్డుకు వాళ్ళని పిలుస్తారు. ఇన్వైటీ. ఎందుకు ఇన్వైటీ? ఒక స్టేట్కి ఇన్ఛార్జ్ ఉన్నాడు కనుక. బట్ ఈజ్ నాట్ నెవర్ ఏ పార్లమెంటరీ బోర్డు మెంబర్. 100% మీకు మినిట్స్ కావాలంటే ఈరోజు మీకు ఈజ్ ఏ ఇన్వైటీ. దట్టు బెంగాల్ ఇన్ఛార్జ్ ఉండే కనుక, బెంగాల్ అనుకుంటే జార్ఖండ్ ఇన్ఛార్జ్ కనుక తను పిలుస్తారు. బట్ ఈజ్ నాట్ ఇన్ఛార్జ్. బట్ రాజ్యసభ అయ్యాడు, పిసిసి అయ్యాడు. అదే పిసిసి రాజ్యసభ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బికాజ్ ఆఫ్ కేశవరావు అండి సత్యనారాయణరావు బై ఎలక్షన్ వచ్చింది, తొడగొట్టించిండు. ఎవరిని? రాజీనామా చేయంటే ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి, ఇట్లా చిట్కా కొట్టిండు పిసిసి ఆఫీసులో. అవన్నీ నేను విజువల్స్ ఇస్తాను. ఇప్పుడు రెడీ, మీరు యోయోలు పిలిస్తే రెడీ, ఆయన తరఫున ఎవరు ఇచ్చినా కూడా రెడీ. ఎనీబడి ఈజ్ రిప్రజెంటేటివ్. ఎవ్రీథింగ్ విత్ రికార్డ్. ఒక 5 రోజుల ముందు చెప్పాలి, ఐ విల్ షో ఎవ్రీథింగ్ రికార్డ్. చిట్కా కొట్టిండండి, రాజీనామా చేయి, ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలక్షన్ పెట్టిస్తాను. ఈయన జాగీర్ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్, ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా వేసిండు. అటువంటిది తెలంగాణ అంశం మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. మధు యాష్కి గురించి నాతోటి గాంధీ భవన్లో ప్లాట్ఫామ్ ఇచ్చి మాట్లాడించాడు. యాజ్ ఏ ఆర్టీసీ చైర్మన్ మాజీగా. పర్మిషన్ ఆఫ్ పిసిసి. తీయని బట్టలు తీయి, మధు యాష్కి అని బట్టలు దింపు. అటువంటిది ఏ రోటికి ఆ పాట, అదే తద్దినం పెళ్లి మంత్రుడు కదా. అటువంటిది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడిగారు ఏదో జగన్మోహన్ రెడ్డి, మీకు రాజశేఖర రెడ్డి ఎవరు? జగన్ ఎవరు జగను? ఓ రాజశేఖర్ కొడుకా అంటే నేను ఇమీడియట్ స్టేట్మెంట్ ఇచ్చిన. మళ్ళీ ఏడ్చి పిలిపించి డిన్నర్ పిలిపించి, అదే ఫస్ట్ ఫ్లోర్లో, అది కూడా కబ్జా. మొదలు ఇట్లే ఉండే, పక్కోలేదు పాపం, డాక్టర్ కర్నూలు, అది అమ్మనిస్తలేరు. చివరికి ఆయన ఒక బ్యాంకులో పెట్టాడు. కర్నూలు డాక్టర్, ఆ డాక్టర్ని కూడా తీసుకొస్తా ఫిల్మ్. పక్కది కొంట అంటే కొన్నిస్తలేడు వాళ్ళ కుటుంబ సభ్యులు. నేను చెప్పదలుచుకోవాలి, అది ఇష్యూ కాదనుకోండి. దుర్మార్గుడు. అరే జర్నలిస్ట్ కాలనీ పార్క్ అప్ చేస్తారండి, సిగ్గుండాలి. అటువంటిది ఎక్కడైతే తిన్నింటి వాసాలు అంటారు కదా, లెక్క పెట్టే రకం. ఈరోజు నాకు కేసీఆర్కి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఇంపార్షియల్గా మీరు అడిగారు కనుక, రన్నింగ్ సబ్జెక్ట్ కనుక నేను చెప్తున్నా. ఈ కోపం మీద నేను పిసిసి చేయిస్తే నాకేమి ఇవ్వలే, పర్లే. బీఫామ్స్, నేను ఆర్టీసీ చైర్మన్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేను. అక్కడ గెలిచిన అతను టీఆర్ఎస్ ముకుందరెడ్డి. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఫామ్స్ ఎవడిస్తాడండి? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇచ్చిపెట్టండి. అవి బీఫామ్స్ ఎవరిస్తారు? సంతకం పెట్టి పిసిసి ఇస్తాడు. ఒకే ఒకటి ఎంటైర్ 294 సెగ్మెంట్లో ఓన్లీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ వెంకటస్వామికి ఇచ్చేశాడు. ఓకే, వెంకటస్వామి కూడా 7 సెగ్మెంట్లు తీసుకోలే. ఎందుకంటే కేశవరావుకు నా క్లోజు. ఆ బీఫామ్లు ఏదైతుందో నాకు ఇస్తే ముకుందరెడ్డికి ఇవ్వడు. ఆయన ముకుందరెడ్డికి ఫేవర్ చేయాలని ఉండే వెంకటస్వామికి ఏం చేసినా వాళ్ళ బతుకుల సంగతి తర్వాత సంగతి అనుకోండి, వాళ్ళ కొడుకులు వాళ్ళ సంగతి. అక్కడ పుట్టలే పెరగలే. ఈరోజు 3 అవుతుండ్రు. వాళ్ళ కుటుంబం ఏ ఒక్క హరిజనులు చేసుకోలే, వాళ్ళు హరిజనులు చేసుకోవాలి, 2 బ్రాహ్మణులను. వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా బ్రాహ్మణులను చేసుకోవాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఒక దళితుని చేసుకోవాలి. అది వేరే సంగతి అనుకోండి. ఈరోజు ఏదైతుందో బీఫామ్స్ పెద్దపల్లి అన్ని జడ్పీటీసీలై, మండల్ టీసీలై, ఆల్ హ్యాండ్ ఓవర్ టు ద వెంకటస్వామి. వెంకటస్వామి ఏం చేసిండు? టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో చేరలే అప్పుడు ఎవరు. సిఎల్పి అటెండ్ కాలేదు 10 మంది. గాంధీ భవన్ మెట్లెక్కలే. సిఎల్పి అంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీ. కానీ వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో డిఫర్ అయ్యారు. జ్ఞానేశ్వర్ ముద్రాజ్ సంతకం పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమన్నాడు. దే నెవర్ జైండ్. ఇప్పుడు పోయినసారి టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేసుకుంటారు. కండువా అనేది కప్పలే 10 మందికి. ఇది రాజశేఖర రెడ్డి. అయితే బీఫామ్స్ ఇచ్చాడండి. పీసీసీ డెలిగేట్ నన్ను చేయలే, అయినా నేను ఫీల్ కాలే, అయినా ఎప్పుడు డిఫర్ కాలే. ఈరోజు లైఫ్
కొడుకు జైలుకు పోయేవాడు. అవును సార్, రాజశేఖర రెడ్డి గారు కూడా సేవ్ చేశారని కూడా 100% ఫైర్ చేసిండు వెంకట్, 100% చేసిండు. అడ్వకేట్ మాట్లాడిన నేను మల్లేష్ అని చార్మినార్ చౌరస్తాలో ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి హోదాలో ఒక వ్యక్తి ద్వారా నాలాంటి అతని సపోర్టర్ ద్వారా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ కిందదేమో అని మేడ్ మనీ మినిమం 60 లక్షల రూపాయలు ఇచ్చినాం పోలీసు వాళ్ళు. 60 lakhs బా 60 లక్షలు ఇచ్చి బయటకు తీసుకొచ్చారు. నాలాంటి వారిని ఫ్రెండ్షిప్ అక్కడ ఉండే అక్కడ సంబంధించిన సిఐడిసిపి 60 lakhs వీ పేడ్. 60 lakhs దాంట్లో నేను భాగస్వామిని. లేకపోతే జైలుకి ఇప్పటి వరకు అదే ములాఖాతులో పోయి ఉంటుంది కదా, స్నాక్స్ ఒక నాన్ వెజ్ చేయొచ్చు, చట్నీలు లేకపోతే ఇవన్నీ ఇచ్చే నువ్వో లేకపోతే నీ చిన్న కొడుక లేకపోతే ఆయన భార్యనా ఆయన కొడుకులా తీసుకుపోయి ఇచ్చే పరిస్థితులు ఇప్పటికి జైల్లో ఉంటుండే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. అదే రాజశేఖర రెడ్డి మహానేతను నేను చెప్పినా తెలంగాణ వాళ్ళని చేర్చుకున్నప్పుడు చేర్చుకోవద్దని. ఎక్కడ టీఆర్ఎస్ పక్క నుండి నువ్వు చేయబట్టే బై ఎలక్షన్ వచ్చింది కదా, నువ్వు సత్యనారాయణ చేయబట్టే. ఈరోజు సాక్ష్యాలు ఉన్నాయి కదా, పేపర్లు టీవీలు, 100,000 మంది నాయకులు చిట్కా కొట్టినావు కదా. ఇప్పుడు పెట్టిస్తా రాజీనామా చేయి దమ్ముంటే అని కేసీఆర్ను. సిగ్గు ఉండాలి నీకు. సెక్రటరీ జనరల్ ఈ దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీలో సెక్రటరీ జనరల్ ఉంటుంది. నీకు సెక్రటరీ జనరల్ ఇచ్చాడు, నీ ఎంబడి కూర్చుని పెట్టుకున్నావు. ఇవాళ రోజొక్క గిరాకీ దొరుకుతుండు. నువ్వు గుడంబ తాగటోని గుడంబ ఏది చిన్న చీప్ లిక్కర్ ఉంటుంది కదా, అది ఎవరు తేవాలి? లక్ష్మీనారాయణ మన ఎక్స్ మినిస్టర్ గోకుల్ థియేటర్ ఆయన. ఇది బజ్జీలు కారు ఎవరు తేవాలి? పాపం అమోస్ చనిపోయాడు, అశోక్ సింగ్ ఉండడో లేదు పిచ్చర్లసంటి. ఈరోజు రోజొక్క రాయల్ సెల్యూట్, బ్లూ లేబుల్, కింగ్ జార్జ్ 90,000 ఉంటుంది. కింగ్ జార్జ్ రోజు కూడా పిలుతుండేది బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఎంబడున్నావు అని. 2వ సారి రాజ్యసభ ఇచ్చిండు. నీకు కాంగ్రెస్ జెండా కప్పుకోవాలన్నదా? ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని వ్యతిరేకం చేసినప్పుడు 77లో కొండ లక్ష్మణ్ బాబుజీతో ఉన్నప్పుడు నువ్వు అమ్మోసు టైప్ కొట్టినప్పుడు జలదృశ్యంలో బీపీ సింగ్ మీటింగ్ ఎందుకంటే నేను అప్పటికే ఎమ్మెల్సీ అని నువ్వు గెలిచినావు. ఎమ్మెల్సీ నీ స్వైకృషి, బట్ మంత్రి డిప్యూటీ చైర్మన్ అయినావు కదా. భాస్కర్ రెడ్డి క్యాబినెట్లో అంజయ్ క్యాబినెట్ నుంచి మంత్రి ఉన్నావు కదా. అంతకుముందు కౌన్సిల్ వైస్ చైర్మన్ కదా ఎన్నికైతేనే. ఇవాళ నీకు ఇన్ఛార్జ్ ఇవ్వడంలో వర్కింగ్ కమిటీ ఇన్వైట్ అయ్యారు పార్లమెంటు బోర్డుకు. రాజ్యసభ ఇచ్చేది 2 సార్లు ఆయన ఇప్పుడు రాజ్యసభ ఇచ్చిండు. సెక్రటరీ జనరల్ చేసిండు. 3 ఉద్యోగాలు ఇచ్చిండు. విజయమ్మకు మేయర్, నీకు 2వసారి కార్పొరేషన్, నీ 100 కోట్ల ప్రాపర్టీని చేసిండు. నీ ఇంట్లో చేసిండో లేదో తెలియదు. ఇప్పుడు 2 ఇండ్లు దొంగలు. ఈ పార్క్ ఏమైందో మరి పార్క్ ఎప్పుడైనా పోతుంది. ఇన్ఫర్మేషన్ అట్లా ఇవ్వకుండా ఆయన ఫోన్ చేసిండు అధికారులకు. కేశవరావు ఫోన్ చేసిండు, నాకు రాలి. ఇప్పుడు నా దగ్గర ఉంది డాక్యుమెంట్ ఉంది. కానీ ఇప్పుడు అధికార పార్టీలో జాయిన్ అవుతున్నారు. అందుకోసమే కదా మళ్ళీ ఈ భూముల మీద ఏమైనా ఎంక్వైరీ అవుతుందో, ఇండ్లో ఏదైతుందో అపార్ట్మెంట్లకు అమ్ముకుంటాడు. 2 ఇళ్ళు ఉన్నాయి. పక్క పాపం డాక్టర్ కర్నూలుది. గోడ ఆయనకు లేదు. మెట్లు పెట్టుకుంటానికి గోడ జరిపిన ఫోటోలు నా దగ్గర ఇప్పుడు నేను అనుకోకుండా మీరు అడిగింది ఇది, లేకపోతే నా దగ్గర ఉన్నాయి ఫొటోస్. ఓకే, అది అమౌంట్ చనిపోయి ఇప్పుడు మార్క్ ఉంటుంది. అది ఏది ఆ గోడ జరిపింది అనేది మీకు మెజర్మెంట్ రేపు సర్వేని పెడదాం. రేపు నేను డాక్టర్ దగ్గర కర్నూలు మొత్తం పెట్టమనండి. అయితే ఇంకోటి సార్, ఇంకా అతను 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు. 3 పోస్టులు. విప్లవ్కి ఏదైతుందో ఇప్పుడు ఆ పార్టీలు ఉంటానే ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను చూలే. టీఆర్ఎస్లో ఉంటాను. అతని చైర్మన్ ఎటువంటిది తెలుసా అన్న? ఇంకొకరి నామినేట్ అయ్యేదానికి కంటిన్యూ అవుతుంది, అయ్యేదాకా కంటిన్యూ అవుద్ది. ఓహో, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నేను అనుకుంటే అది పోదు. మళ్ళీ ఇంకోటి నామినేట్ అయ్యేదానికి ఆ కార్పొరేషన్ ఉండి ఉంటుంది. అట్లా ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీ 2 ఏళ్ళు ఉంటాయి, ఎండోమెంట్స్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ రద్దు చేస్తానుక అటువంటి కార్పొరేషన్ ఇచ్చాడు. కొడుకు ఇబ్బంది ఉంటే నేను రాజశేఖర్ గారితో కేవీపీతో మాట్లాడి నెలకు నేను అనుకుంటున్న 6-5 లక్షలు వచ్చేటట్టు విప్పీకి చేశాను. నేను ఫైనాన్షియల్ డిఫికల్టీ డైరెక్ట్ విప్పీకి. ఇప్పుడు నాకు వాళ్ళు కొడుకులు లెక్క. ఎందుకు ఆవేశంగా చెప్తున్నా అంటే సిగ్గు లజ్జ ఉండాలి. సావు దశకు ఏదైతుందో 84 సంవత్సరాలు ఇటువంటి వ్యభిచారం, రాజకీయ వ్యభిచారం, ఇది దౌర్భాగ్యం. కానీ ఇంకోటి సార్ 83లో 84 వరకే గెలిచాను. 78లో గెలిచిండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. 11 ఉంటే అప్పుడు హౌస్లో మొత్తం ఆంధ్రప్రదేశ్కి. 11 కాదు 9 అయితే దాంట్లో గెలిచాడు. 84 వరకు ఉంటుంది. మంత్రిగా ఉండి మేచినేని కిషన్రావుతో ఓడిపోయాడండి. బతుకున్నాడు మేచినేని కిషన్రావు. 83 ఓడిపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక బలహీన వర్గాలు గౌడ్, అది సిట్టింగ్ తీసుకున్నావు, అది ఓడిపోయాను తుక్కుగా. థర్డ్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ నీతి నిజాయితీ పరుడు ఆత్మచరణ్ రెడ్డి, అది తీసుకున్నావు పూర్ థర్డ్. ఏం చెప్తాడు ఓట్లు?
నేను 30,000 పోయినట్టాడు. మేము ఎవరు కూర్చుంటాను ఆయన వాళ్ళు వెనుక చెప్పి నేను అన్న నువ్వు పూర్తాడే 1,80,000 ఓట్లు వచ్చినాయి. సెకండ్ ఆత్మచరణ్, ఫస్ట్ గెలిచింది గోపిడి గంగారెడ్డి టీడీపీ. ఎందుకు అబద్ధాలు చెప్తావు అన్న? దీంతో ఏమొస్తుంది? అరే నైరేమై బూల్గాయ అంటాడు. అరే క్యా బూల్గాయ బూతులు లేకపోతే బూతులు పెట్టించడం చాలా నీచాతి నీచము. అన్యాయం ఏదైతుందో ఏ మాటగా మాట. ఇజే విప్లవ్ కుమార్ ఈ మాట మీద కట్టుబడి ఉండాలా. నీ కుటుంబానికి ఏం చేస్తుండో నీకు తెలుసు. రేపు సమాజంలో తిరిగేది ఉంది విప్లవ్. తండ్రి ఇంటికి రానియకున్న పర్లే, నీ బిడ్డను కానీ డాక్టర్ ఆమె డెంటల్ ఆయన వైఫ్ ఓ కూతురు సెకండ్ ఏమైందో తెలియదు. నేను ఏం హెల్ప్ చేస్తున్నా విప్లవ్కి తెలుసు. కేశవరావు ఎలా క్లోజ్ అయ్యిండు ఏంటి, ఈయనకు పైసలు ఎలా వచ్చినాయి, కేసులకు ఎలా పోయింది. ఈజ్ ఎ కామన్ సెన్సబుల్ మ్యాన్. దయచేసి అదే మాట మీద కేసీఆర్తో ఉండు. తండ్రి ఇంటికి రానియకున్న పర్లే, నీ అక్క విద్యామ్మ కానీ వెంకట్ కానీ తర్వాత మీ అమెరికా ఉండే సిస్టర్ కానీ సోషల్ బైకాట్ చేసిన యూ షుడ్ విత్ క్యారెక్టర్ అనేది కాపాడుకో. రాజకీయాలు శాశ్వతం కాదు. యు ఆర్ కంఫర్ట్. బట్ మీకు ఏదైనా జరిగిందంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అండ్ కేవీపీ రామచంద్రరావు ఇద్దరు అంకులతో నీకు లాభం జరిగింది. ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్ విప్లవ్? దయచేసి ఏదైతుందో కేశవరావు గారు ఈరోజు చేసిన చర్య చాలా నీచాతి నీచం. నాకు బీఫామ్లో ఆయనకి ఇచ్చిండా, ద్రోహం చేసిందా, పీసీసీ లేదా, లీస్ట్ बाल से बराबर मेरे को बाल से बराबर उन्होंने यही ऐसी लेक्चर देता है. मेरा बाल काट लो बोलता तुम क्या बोलता ఇది వచ్చిందా కేశవరావు. కానీ ఇప్పుడు కేశవరావు గారు ఇంత చేసినాక ఇన్ని పదవులు అనుభవించి ఇంత 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉండి ఈరోజు నేను చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోతే ఇదే నా లాస్ట్ అని అంటే మాట్లాడి ఇందిరాగాంధీ ఉన్నారా అంటే 78లో మళ్ళీ ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పుడు వచ్చాడు. మై లాయల్ हम कांग्रेस में ने हम इंदिरा गांधी के लिए दिए. మా ఇప్పుడు అన్న వి హనుమంతరావు కూడా అంటాడు కాంగ్రెస్ 6 నుంచి పోటీ చేసిండు. చంద్రాన్ని గుట్ట 2,000 వచ్చినాయి. హనుమంతరావు లాయలిస్ట్ ఎట్లయితాడు? ఇందిరాగాంధీకి బ్లాక్ ఫ్లాగ్ చూపిండు చంద్రాన్ని గుట్లో. ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను నేను ఇప్పుడు. శివశంకర్ గౌడ్ అని చనిపోయింది యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి అండ్ మార్కెట్ మెంబర్ ఉండే. ఈజ్ ఫేమస్ మ్యాన్. తార్మాజ్పేట అని హయత్ నగర్ పక్కకే ఉంటుంది. ఆయన సర్పంచ్ ఉండే, ఆయన కోడలు కొడుకు వాళ్ళంతా సర్పంచులు మండలి టీసీలు. ఇప్పుడు ఆయన చనిపోయిండు. జయంత్ గౌడ్ కొత్త దాసుకు పెద్దమ్మ కొడుకు ఇప్పుడు బతుకున్నాడు. అక్కడ సుదర్శన్ ముంగట ఎక్కడ చార్మినార్ చౌరస్తాలో ఉంటాడు. ఆయన ఎఫ్ఐఆర్లో కూడా ఉన్నాడు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. హనుమంతరావు శివశంకర్ మేమంతా గ్రూప్. ఈజ్ ఇన్ కాంగ్రెస్. 2,000 ఓట్లు వచ్చినాయి. షేక్ బాలయ్య 2,000తో ఓడిపోయి అమనుల్లా ఖాన్ 78 చంద్రాగుంటకు గెలిచిండు. సిగ్గుండాలే కేశవరావుకు, సిగ్గుండాలే. నువ్వు కప్పుకో ఇంకా అనలే. జెండా అన్నాడు మరి జెండా గిట్ట అన్నాడు. చనిపోయేంత వరకు అందులో ఉంటారు. అరే నువ్వు ఎందుకు పోయినవయ్యా? జనతా ఎమర్జెన్సీని ఎందుకు వ్యతిరేకం చేస్తావు? నిజంగా ఈ భయపడి ఆస్తులని జప్తు చేస్తారు భయపడి ఉంటారా? 100% నాకు పోతాయేమో అని భయపడితే చేస్తారేమో అని. ఇప్పుడు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. మేరుంటే ఆమెకు విజయమ్మకు పాపం పిల్లలు లేరు. ఇప్పుడు అరవిందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఏదైతుందో వాళ్ళ అల్లుని ఓన్ సిస్టర్ని చేసుకున్నాడు. అరవింద్ రెడ్డి మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవింద్. వాళ్ళ ఫాదర్ మున్సిపల్ చైర్మన్ 1965, 70 జడ్పీ చైర్మన్ ఆఫ్ ఆదిలాబాద్, మున్సిపల్ చైర్మన్ మంచిర్యాల. దెన్ 77 and 80 is a లోక్సభ మెంబర్ ఆఫ్ ఆదిలాబాద్. బిగ్ ల్యాండ్ లార్డ్స్ జి నరసింహారెడ్డి ఆయన కొడుకే అరవింద్ ఏదైతుందో వీళ్ళ అల్లుడు ఉన్నాడు కదా విజయమ్మ. ఇప్పుడు మేయర్ ఉంది కదా, మేయర్కి ఆడబిడ్డ. లవ్ మ్యారేజ్. ఎవరు? ఈయన విజయమ్మ లవ్ మ్యారేజ్ రెడ్డిని. అతను అరేంజ్డ్ మ్యారేజ్ అరవింద్ రెడ్డి. ఇందిరాగాంధీ రెడ్డి సారా కింగ్ దొంగ సారా అమ్మినోడు. నేను పట్టించిన 88లో దొంగ మిషన్లు ఎన్టీ రామారావు హయాంలో December 88, 20th రెండు సారా మిషన్లు, అక్రమ సారా మిషన్లు నిర్మల్ అండ్ 1 కాగజ్ నగర్ పత్రికల్లో బంధించింది. 1000 మందితో చెప్పిస్తా. ప్రజా దర్బార్ నిర్మల్. ఇలా ఏమవుతుందండి పార్టీ? ఆయారములు ఇసుక దొంగలు 1000 కోట్ల భూములు సంపాదించిన వాళ్ళు. చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు. ఆయన చెరువు కబ్జా. ఎవరు? చెరువు కబ్జా థియేటర్. ఇందిరాగాంధీ రెడ్డి తిరుమల థియేటర్ చెరువు కబ్జా. దొంగ కర్ర. టీచర్గా చేసిండు నిజామాబాద్లో. అక్రమ అదని చెప్పి టీచర్ డిస్మిస్ చేసిండ్రు. వాళ్ళ బ్రదర్ ఇలా ఏదైతుందో జిల్లా పరిస్థితులు ఏదో ఉండే వాళ్ళ అన్న కండక్టర్ హనుమంతరెడ్డి మొన్ననే చనిపోయాడు.
ఎక్కడే అండి కోట్లు? వీళ్ళందరి కథలు నాకు తెలుసు. నేను భారతీయుడు ఠాగూర్ ఏదైతుందో చిరంజీవి, భారతీయుడు కమల్ హాసన్, తర్వాత ఒక్కడు అర్జున్ ఒక్కరోజని. నాకు 76 ఏళ్ళు స్టూడెంట్ లైఫ్ నుంచి పోరాటం చేసిన వాడిని. అదే ఇంద్రకరణ్ రెడ్డి లాడ్జిలో పోయి ఉండేవాడిని ధైర్యంగా అక్రమ సారా మిషన్లు వెలికి తీసిన జడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై ఎంటైర్ పబ్లిక్. జిల్లా అంతా మొత్తం ఓట్లు అప్పుడు 87లో అందరూ వేయాలి ఓటు. వేయాలంటే ఎంత? దాదాపు 2 × 9 18 20 లక్షల పైన ఓటర్స్ తోటి ఎలక్ట్ అయినండి. అటువంటి వాళ్ళని 3 జిల్లాలు నిర్లాగించాం. బూతులు పట్టించిన సిగ్గుండాలే. పార్కుని కబ్జా చేసిన మనిషి అండి, మానవత్వం ఉందండి. పాపం డాక్టర్లు వాళ్ళు ఆయన ఇంటి పక్కకి ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు మీ కెమెరా తీసుకుపోయి చూపెడతా. కలుపుకున్నాడండి. ఈయనకు మీదికి మెట్లు ఎక్కడానికి లేదు జాగా. గింతే దీన్ని జరుపుకున్నాడు. ఇగో ఇంత ఉండే సార్, ఇంతని మొత్తం ఇంత చేసేసిండు. ఒక మడి అంతా చేసి ఆ ల్యాండ్ని అమ్మనిస్తారండి సార్. వాళ్ళు ఏం చేసిందంటే ఇది ఏదైనా కబ్జా పెడతారని వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకున్నారు. అయిపోయి కదా కర్నూలులో. సో ఇంత ఘనచరిత్ర ఏదున్నా ఇది కాంగ్రెస్కి అయితే రేవంత్ రెడ్డి గారు ఇది చాలా ఇబ్బంది. అరే ఇవాళనే పార్టీలో చేరుతున్నారు. 2 పోస్టులు క్యాబినెట్ ర్యాంక్ వస్తున్నది. ఏందన్న ఈ క్యాబినెట్ ర్యాంక్? నాకు అర్థమైతే లేదు. చాలా ఇది దీనికి ఏదైతే మనం తప్పులు చేసినామో ఇదే కేశవరావును మనం రేవంత్ అన్న తిట్టిండు ఘోరంగా. డి శ్రీనివాసును పిసిసి అది ఇచ్చింది, మీకేం రోగమైందా, మీరు టికెట్లు ఇచ్చిందని చెప్పి. అటువంటి వాళ్ళని పోయి కలిసి తీసుకునడము ఇది కాంగ్రెస్కు మంచిది కాదు. కాంగ్రెస్ కార్యకర్త నిజమైన కార్యకర్తల యువకులకు అవకాశం లేకుండా వీళ్ళు ఏమవుతుంది? ఇప్పుడు విద్యమ్మకు మళ్ళీ మేయర్ కావాలి, లేకపోతే ఎమ్మెల్సీ కావాలి, రాజ్యసభ కావాలి, అంతే కదా. ఇప్పుడు అక్కడ మన ఎలక్ట్ అయ్యింది ఎవరు అంటే ఆయన బీజేపీ పోయింది అనుకో, ఇంద్రకరణ్ తీసినావు. నిన్నటిదానికో వాళ్ళు ఆయన కూడా అయారాం గయారాం ఇటు పోయిండు అటు పోయిండు. వాళ్ళు ఏం కావాలి కాంగ్రెస్ను? ఆయన గ్రూప్ను మెయింటైన్ చేస్తాడు. వాళ్ళు చెర్లు కబ్జా చేసిన వాళ్ళు, అక్రమ సారా అమ్మిన వాళ్ళు ఇవాళ 130 నేను పోయి వెలికి తీసిన ఆయన మంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు అప్పుడు 88 కాదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి కదండి. రామారావు గారి హయాంలో మిషన్లు తీపించిన రామారావు గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కమిషన్ చెప్పి డిసెంబర్ 20 అంటే 18 మందాకి నన్ను అరెస్ట్ చేశారు. అక్కడ ప్రొటెస్ట్ చేస్తా అని బెల్లంపల్లిలో వీళ్ళ బోడ జనార్దన్ బతుకున్నాడు. ఏమా హామీల పేర్లు చెప్తా. 88 డిసెంబర్ కేఈ కృష్ణమూర్తి గారు ఇరిగేషన్ మినిస్టర్గా వచ్చాడు రామారావు గారితో హెలికాప్టర్లో. అరెస్టెడ్ 19th నన్ను అరెస్ట్ చేసి తాండూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. తాండూరు అంటే అక్కడ బెల్లంపల్లి దగ్గర తాండూరు అని. ఇంకొక క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఏదైతే సరే కేశవరావు మారాడు, దాని సంగతి అందరికీ తెలుసు. ఆయన ఆస్తులు కాపాడుకోవడం, అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి జాయిన్ అయి ఉండొచ్చు అధికార పార్టీ. ఇవి కూడా కబ్జాలు కూడా కడియం శ్రీహరి వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళిపోవడం అసలు విచిత్రంగా ఉంది. ఇక ఒకటి సార్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు అక్కడ ఒక మాదిగకి ఇవ్వాలి, 2 మాలకు ఇచ్చారు. న్యాయంగా 2 మాదిగ ఉండాలి. అన్యాయం జరుగుతుంది వాళ్ళకు. మాదిగా దళితుల్లో మాదిగా అనే తెగ ఏదైతుందో 79 వరకు 6 ఎంపీలు ఉంటే లోక్సభ ఆంధ్రప్రదేశ్లో 6 మాలలేయారు. ఓకే. వెంకటస్వామి గారు 77లో ఎలక్ట్ అయ్యి సిద్దిపేటకి వెళ్ళి ఫస్ట్ 67 అయ్యాడు. 71 టీపీఎస్, 77 కాంగ్రెస్ అయిన తర్వాత కేంద్రంలో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంత్రి అయిన తర్వాత వేకెన్సీ అయింది. బై ఎలక్షన్ వచ్చింది. ఈయన ఎప్పుడు వచ్చిందంటే 79 జనవరి 5 ఇక్కడ ఆశం చెన్నారెడ్డి గారు క్యాబినెట్లో అయ్యాడు. మార్చ్ 6 78 రిజైన్ ఎప్పుడు చేయొచ్చు? 15 రోజులు చేయొచ్చు. ఏది 2 ఎమ్మెల్సీ అయ్యింది కనుక జూన్లో ఎమ్మెల్సీ అయ్యింది. 3 నెలలు ఎంపీగా ఉన్నారు వాళ్ళు. 6 months లోపల ఏదైనా ఒక హౌస్లో కావాలి ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. జూన్లో రిజైన్ చేస్తే బై ఎలక్షన్ జనవరి 79 5th అయ్యారు. ఇందిరాగాంధీ అధికారం లేదు 79. ఇక్కడ ఆశం బదులు శివశంకర్ గారు వచ్చారు. అక్కడ వెంకటస్వామి గారు బదులు నంది ఎల్లయ్య. ఈరోజు ఏందండి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 మొత్తం ఆంధ్రప్రదేశ్లో. 8వ సీటు కోసం ఏదైతుందో జనరల్ సీట్ 2009లో డీలిమిటేషన్ కనుక సర్వే సత్యనారాయణ గారికి జనరల్ సీట్లో రిజర్వ్కి ఇచ్చాడు. దళితుల్లో మాదిగా 4 ఈక్వల్ చేశాడు. ఇవాళ 3 ఉన్నాయి సార్ తెలంగాణలో. మల్లు రవి మాల, వెంకటస్వామి మనమడు మాల. తల్లి బ్రాహ్మణు, ఆయన చేసుకున్నది బ్రాహ్మణ్ కాదు, వాళ్ళ తల్లి బ్రాహ్మణు, వినోద్ భార్య బ్రాహ్మణు, వినోద్ బిడ్డ బ్రాహ్మణ్ అనుకుంటా చేసుకున్నది. వాళ్ళు 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి దేశమంతా. అక్కడ నీళ్లున్నాయి, ఇసుక ఉంది, కరెంటు ఉంది, రైల్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది. సిమెంట్ రేకుల ఫ్యాక్టరీ లేదు ఆ కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళు పుట్టలే పెరగలే, కుటుంబం వచ్చేసారు. ఇప్పుడు దౌర్భాగ్యం. ఈరోజు ఏదైతుందో అక్కడ పొటెన్షియల్ వరంగల్ గెలుస్తుందండి,
కావ్య గారు ఎవరైనా గెలుస్తారు. మరి ఎందుకు అది చేస్తున్నారు? అక్కడ కార్యకర్త అక్కడ మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. నేను నిజంగా చెప్పాలంటే శ్రీహరి గారిని నేను ఈజ్ ఎ గుడ్ మ్యాన్, బట్ దళిత దొర. అతన్ని వరంగల్లో దళిత దొర అంటారు. అతని అహంకారం కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ అసలు చూస్తేనే మీరు మాట చూస్తారు కదా, ఆ మాట తీరు ఉండడం తప్పులేదు, గర్వంగా ఉండడం తప్పులేదు. కానీ ఏదైతుందో ఎదిగిన కొద్దీ ఒదగాల. రాజకీయాల్లో ఉన్నవాడు సేవాభావం కోసం వస్తాడు, బట్ ఈ షుడ్ బి ఒబీడియంట్ టు ద పీపుల్. అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు, అహంకారంగా ఉంటాడు. అతని పేరు పెట్టారు వాళ్ళే. నాకు అతనితో శత్రుత్వం లేదు, కావ్య నాకు బిడ్డలెక్క అనుకోండి. బట్ ఏదైతుందో కాంగ్రెస్కి ఇది క్షేమం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఆయారాం గయారాములకు అందరు తీసుకొచ్చి వాళ్ళు పైల్వాన్లు కాదు కదా. శ్రీహరి ఓడిపోయాడు కదా, మళ్ళీ మనం గెలిపారు అని నాయకుడైతే కాదు కదా. నీలం మధు మొన్ననే ఓడిపోయాడు కదా, నాగేంద్రన్ ఓడిపోయింది కదా, దారం నాగేంద్ర ఓడిపోయింది కదా, మొన్న గెలిచిండు కదా ఎమ్మెల్యే. ఇప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు? 89లో ఓడిపోయాడు. బై ఎలక్షన్ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఓడిపోయిందా లేదా? నేనేది ఏంటంటే ఒక డిఫెక్షన్ మనం అది వ్యతిరేకించి రాళ్లతో కొట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున్న ముఖ్యమంత్రి నిష్ఠులు అని చెప్పి తిట్టి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు వాళ్ళకే నువ్వు అందరం ఎక్కిస్తూ ఉంటే ఇది సార్ శ్రేయస్కరం కాదు, కాంగ్రెస్ క్షేమం కాదు. సికింద్రాబాద్ ఎవరైనా గెలవరు సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు 96లోనే మన సిట్టింగ్ ఎంపీని ఓడించాడు. ఎవరు మన పేరింది రాజేశ్వరరావును. 98లో బీజేపీ దత్తాత్రేయ గెలిచాడు. సాగర్జీ ఎమ్మెల్యేగా ఉండి మెట్పల్లి ఉండి 98లో సిట్టింగ్ ఎమ్మెల్యే రమణను ఓడించాడు కదా సార్, సత్యనారాయణ ఓడించాడు కదా. సత్యనారాయణ అయితే పూర్తాడు కదా సార్ సోనియా గాంధీ మీటింగ్ వస్తే 98లో సిహెచ్ విద్యాసాగరరావు గారు. 99లో ఎలయన్స్ అయింది. బట్ ఇండివిజువల్గా అక్కడ కృష్ణరాజు గెలిచాడు కదా సార్, వెంకటస్వామి గెలిచాడు కదా సార్, రాజమండ్రిలో సత్యనారాయణ గెలిచాడు కదా సార్. 98లో ఎలయన్స్ లేదు కదా సార్ టీడీపీ. 99 ఎలయన్స్ 8 ఎంపీలు. తో ఇది చాలా అంటే ఆయారం గాయారం సార్, ఆయారం గాయారంలో తీసుకొచ్చారు సార్. ఇంతమందికి ఏదైతే తీసుకొచ్చి ఇవ్వడము ఇక్కడ ఏదైతుందో ఖచ్చితంగా దళితుల్లో 2 మాదిగ తెగకు రావాలా. ఇది అన్యాయం. ఇప్పటికైనా చేంజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఇద్దరు కుటుంబానికి వచ్చినాయి కదా సార్, ఇద్దరు అన్నదమ్ములు పక్క కాన్స్టిట్యున్సీ కదా సార్. పోనీ వాళ్ళు ఏమైనా అక్కడ ఆ నియోజకవర్గానికి సేవ చేసినారా సార్? ఏమైనా చేసిండ్రా? ఒక ఫ్యాక్టరీ ఉందా? సిమెంట్ ఫ్యాక్టరీ ఇసుకుంది కదా, డెవలప్మెంట్ లేదు. ఏనా రూరల్ డెవలప్మెంట్ ఇస్తుంటే ₹1 తెచ్చాడా వాళ్ళ తండ్రి? ₹1 ఒక స్కీమ్ ఈ ఊరిలో రూరల్ డెవలప్మెంట్ తెచ్చింది. అదే వెంకయ్యనాయుడు గారు ఇవాళ బతుకున్నారు, 1000 కోట్లు తెచ్చాడు. ఎర్రమనాయుడు బతుకున్నాడు, రికార్డుగా దుపుతాను, రికార్డుగా. వాళ్ళ జిల్లాకు నెల్లూరు కానీ శ్రీకాకుళం కానీ ఎర్రమనాయుడు శ్రీకాకుళం ఇది ₹1 తేలేదు సార్ అక్కడికి. ఓన్లీ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్. ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి 10. అల్లుడు శంకర్రావుకి టికెట్ ఇచ్చింది కదా సార్ 83లో. బంధువు ఈశ్వర్కి ఇచ్చాడు కదా సార్, సుమిత్రకి ఇచ్చాడు కదా సార్, గడ్డం ప్రసాద్కి బై ఎలక్షన్లు వచ్చింది కదా సార్. ఇప్పుడు 2 కొడుకులు వచ్చింది కదా సార్ ఆయన ఉన్నప్పుడే కదా సార్. వివేక్ ఎంటర్ అయినప్పుడు ఆయన ఉన్నప్పుడే కదా సార్ 2009లో. 99లో 5 సార్లు ఓడిపోయింది సార్ వినోద్. 6 సార్లు పోటీ చేస్తే ఇప్పుడు 7 సార్లకు 2 సార్లు గెలిచాడు. ఇద్దరికి మంత్రి వాళ్ళు, ఈ కొడుకు పైరవి, ఆ కొడుకు పైరవి. ఆయన బిడ్డకి ఎంపీ, ఈయన బిడ్డకి ఎంపీ. ఏది ఏమైనా సార్ చాలా అన్యాయం సార్ ఇది. కేశవరావు గారు కూడా ఇప్పటికైనా ఆ సచ్చుడు ఏదైతుందో కాంగ్రెస్ జెండా మీద కాదు, పోకు నువ్వు బీఆర్ఎస్ పోకు, రాజీనామా ఈ బై ఎలక్షన్లో నీ బిడ్డను చేసుకో, టికెట్ ఇచ్చుకోవా నీ బిడ్డను. మేయర్ పోతుంది అయిపోతుంది కదా, రాజ్యసభ చేయి. సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే. సెక్రటరీ జనరల్ అయ్యా ఒకసారి చేసింది. సెక్రటరీ జనరల్ అనే పోస్టు ఏ రాజకీయ పార్టీ లేదు ఇచ్చింది. 1. నెంబర్ 2, 79లో డిజాల్వ్ అయిన తర్వాత ఏది మన జనతా ప్రభుత్వం చరణ్ సింగ్ అయి కూలిపోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు బౌగున ఇంటికి పోయారు. బౌగున చీఫ్ యూపీలో బిగ్ లీడర్ పోయి సంజయ్ గాంధీ ఇద్దరు పోయి దే రిక్వెస్టెడ్ హమారే సాత్ आओ. సెక్రటరీ జనరల్ అనౌన్స్ చేశారు జస్ట్ ఎలక్షన్ 3 నెలల ముందు. కాంగ్రెస్ పార్టీలో సెక్రటరీ జనరల్ జస్ట్ 3 months బిఫోర్ ఆఫ్ ఎలక్షన్, జనవరి ఫిబ్రవరి 80 అయింది, 79 ఎన్నిక. పోయి ఆయన అడిగిన 10 సీట్లు ఇచ్చారు. 10లో 9 మంది గెలిచారు యూపీలో. 9కి అయినాక 80లో మెజార్టీ వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి బల ఇవ్వకపోతే డిఫర్ అయ్యాడు. డిఫర్ అయ్యి 9 మంది బయటకు వచ్చారు. అప్పుడు డిఫెక్షన్ బిల్ లేదు. ఆయన రాజీనామా చేశాడు గార్వాల్ అని. ఇప్పుడు ఏది హిల్ ఆయన కొడుకు కూడా కాంగ్రెస్లో మన ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. బగున ఆయన పేరు కూడా ఏదో బగున ఏది మన దీని పేరు ఏంది ఉత్తరాంచల్కు. ఇప్పుడు బిడ్డనేమో మహిళ ఉండి ఇప్పుడు దాంట్లో పోయి బీజేపీలో అయింది అనుకోండి, రీటా బగున గారి బిడ్డ. అయితే ఎప్పుడైతే మంత్రి ఇవ్వలేదో డిఫర్ అయ్యాడు.
డిఫర్ అయి 9 మందిని బయటికి తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టి ఆయన రాజీనామా చేసి తంపింగ్ 2 లక్షల మెజార్టీతో గెలిచాడు. అంటే ప్రొటెస్ట్గా అటువంటిది ఆయనకు జస్ట్ 3 months ఉన్నాడు అంతే సెక్రటరీ జనరల్. నీకు సెక్రటరీ జనరల్ ఇచ్చి నేను హెలికాప్టర్లో కూర్చోబెట్టి రోజు ఆయన దగ్గర అని చెప్పి రోజు ఒకటి వెళ్తుండే దావత్కు. ఏది రాయల్ సెల్యూట్ బ్లూ లేబుల్, రాయల్ సెల్యూట్ బ్లూ లేబులే. తాగొద్దు ఉండడు. 2 పెగుల 3 పెగుల మంచిగా ఏదైతుందో మంచిగా నాన్ వెజ్ తందూరి చికెన్లు ఏదంటే అది ఫిష్లు గిష్లు. సిగ్గుండాలా నమ్మక ద్రోహం. తల్లి పాలు తాగి తల్లి కాదంటారు. కానీ కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేశారు. కాంగ్రెస్ కావాలట. ఇందిరాగాంధీ వ్యతిరేకంగా 77 ఎందుకు పోయాను? 89లో విపి సింగ్ మీటింగ్ ఎందుకు పోయాను? విపి సింగ్ డిఫరెంట్ కదా రాజీవ్ గాంధీతో. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో గెలవలేదు. 3 సార్లు ఓడిపోయింది కదా. 83 మంత్రిగా ఉండి 94లో ముఖేష్ తీసేసి 94లో 89 సిట్టింగ్ అండ్ సిట్టింగ్ 22 మంది లోక్సభ గెలిస్తే 96లో 26 మంది అసెంబ్లీ 94లో. బట్ పార్లమెంట్ వచ్చే వరకు 22 వచ్చారు. 21 గెలిచినా ఈ పైల్వాన్ గెలవలే, మల్లికార్జున గారు గెలవలే, వెంకటస్వామి గెలవలే, సత్యనారాయణ గారు గెలవలే, హనుమంతరావు గారు గెలవలే. నల్గొండ వీళ్ళందరికీ సోనియా గాంధీ గారు ప్రచారానికి వచ్చారు. దాని తర్వాత సీతారాం కేసీని తీసేసి ఆమె ప్రెసిడెంట్ అయ్యేది ఏఐసిసి మొన్నటి వరకు ఉంది. సో ఇది చరిత్ర. ఏది ఏమైనా ఇటువంటి ఆయారం గాయారంలకు ఇంపార్టెన్స్ పోషిస్తే కాంగ్రెస్ ఏదైతుందో ప్రజలు హర్షించారు, కార్యకర్తలు గమనిస్తూ ఉన్నారు. మనమే ఈరోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే ఇవన్నీ విమర్శించాడు. వాడరాని భాష మాట్లాడాడు. ఏ పిసిసి ప్రెసిడెంట్ ఎవరైనా డిఫర్ అయితే ఇంత తిట్టలే. అటువంటిది వాళ్ళని చేర్చుకొని వాళ్ళని అందరం ఎక్కిస్తున్నావు కనుక ఇది క్షేమం కాదు. రాబోయే రోజుల్లో ఎవరికి జీవితం స్వస్థత కావచ్చు. ఇది జాగ్రత్త. ఇది ఎక్కడికో పోతుంది. మనకు పదవి డబ్బు ఇంపార్టెంట్ కాదు, క్రెడిబిలిటీ క్యారెక్టర్. నువ్వు అన్నదానికి ఏదైతుందో క్యారెక్టర్ మెయింటైన్ చేయని నా మిత్రుడు అతని మీద నాకేమీ లేదు, అసూయ లేదు. కానీ గెలిచే సీటు వరంగల్ గొట్టం గారు ఎందుకే నీకు గొట్టము. ఇక్కడ ఎవరైనా ఓడిపోతారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలవడం ఖాయము. అవును, గెలవడం ఖాయము. టీఆర్ఎస్కి ఒక్కటి రాకున్నా బీఆర్ఎస్ ఏం లేదు. 26 మంది చేరినప్పుడే తీసుకో. 26 మంది అవకాశం ఉంది చేరేది. ఇండివిజువల్గా కండువాలు కప్పకండి. పార్టీ అప్రతిష్ట, ఇది మంచిది కాదు. ఒకసారి గమనించండి. రాజశేఖర రెడ్డి గారు 26 మందిలో 10 మందిని కండువా కప్పలేదు. సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అటెండ్ కాలే, గాంధీ భవన్ మెట్లెక్కలే, ఎక్కడ ఒక సింగిల్ ఇన్సిడెంట్ లేదు. వాళ్ళు జ్ఞానేశ్వర్ ముదిరాజుకు 27లో అప్పుడు అన్ని కౌన్సిల్ రివైవ్ అయింది. 86లో పోయిందంటే 22,000లో 31 మందికి 294 మంది కాలే. 10 మంది సంతకం పెడితేనే 10 ఓట్లు వస్తేనే గెలుస్తాడు. ఈ 10 మంది జ్ఞానేశ్వర్ ముదిరాజు పెట్టిండు. దాని మీదనే డిస్క్వాలిఫై చేయమని ఇచ్చిండు తప్పితే ఎప్పుడు కాంగ్రెస్ గాంధీ భవన్ మెట్లెక్కలే. ఇది నిజము, కఠోర నిజము. కొందరు డిస్క్వాలిఫై కూడా అయ్యారు. దయచేసి ఏదైతుందో ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇది చేయడం వలన అసంతృప్తి జ్వాలలు వస్తే లాభాలెక్క బయటకు వస్తుంది. ఈ రాష్ట్రంలో చెన్నారెడ్డి గారు 78లో ఎన్నికై అబ్సల్యూట్ మెజార్టీ ఉండి 4 ముఖ్యమంత్రులు అయ్యారు. చెన్నారెడ్డి పోయిండు, అంజిరెడ్డి అయ్యిండు, అంజిరెడ్డి తర్వాత భవనం వెంకటరామరెడ్డి అయ్యిండు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి 4. మళ్ళా తెలుగుదేశం 89లో ఓడిపోయి 83, 85 తర్వాత చెన్నారెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. 1 ఇయర్కే దిగిపోయాడు. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు. ఇక్కడ గాయారంభులతోటి ప్రభుత్వం ఉంటుంది కావచ్చు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కార్యకర్తలు అనుకున్నప్పుడు పార్టీకి నష్టం జరుగుతుంది. ప్రజల తప్పుడు సంకేతాలు పోతాయి. దయచేసి ఒక మిత్రునిగా హితువుగా క్యారెక్టర్ పెంచుకో. క్యారెక్టర్ రాజకీయాలు నీ గవర్నమెంట్ని ఏమి కాదు, గేట్లు తెరిచే అవసరం లేదు. క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకో, కమిట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ విషయం నిజంగానే మీరు ఒక మిత్రుడిగా బాగానే వాళ్ళకి ఎతో పలికారు. చూద్దాం ఏం జరగబోతుందో.